వస్తాయి. నేను హెచ్ఐవి వచ్చిపోతానేమో, హార్ట్ అటాక్ వచ్చిపోతానేమో, క్యాన్సర్ వచ్చిపోతానేమో, కోవిడ్ వచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? నేనేమైపోతాను? నా డెడ్ బాడీని ఎలా చూస్తారు? నేను కొంచెం అసహ్యంగా కనపడతానేంటో, లేదంటే నేను బట్టలు లేకుండా కనపడతానేంటో, నన్ను కాల్చేస్తారు కదా! పూడ్చేస్తారు చేస్తారు కదా! లేదంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పడతారు. అవన్నీ మిషన్స్ అన్నీ పెట్టేస్తారు. అమ్మో! ఇదంతా కూడా ప్రపంచంలో సృష్టి మొత్తం మీద పుట్టుట, గిట్టుట కోసమే. మీకు నాకు ఏమి స్పెషల్ రూల్స్ ఏమీ లేవండి అది. ఇట్స్ ఎ ప్రాసెస్ అంతే. గొంగళి పురుగుంది. పేపర్ దశలోకెళ్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది? సీతాకోక చిలుకలా బయటకొస్తుంది. ఇదంతా ప్రాసెస్ అండి. ఆ సీతాకోక చిలుక గిట్టిపోతుంది. బ్యాక్టీరియా లాంటివి అప్పటికప్పుడు పుడితే అప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటాయి. దాని కాలపరిమితి చాలా తక్కువ. క్రొకడైల్ లాంటివి జీవితాంతం ఉండవు. పావులు జీవితాంతం ఉండవు. ముంగీస జీవితాంతం ఉండవు. కుందేళ్ళు జీవితాంతం ఉండవు. ఏవి జీవితాంతం ఉండవు. బట్ తాబేలు మాత్రం 300-400 ఏళ్ళు బతుకుతుంది లాంగ్ రన్‌లో. అంచేత నీకు మాత్రం వచ్చే ప్రాసెస్ కాదండి. మొక్క, కుక్క, చెక్క, భూమి, అణువు, పరమాణువు అన్నీ కూడా దానికో లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైం తర్వాత అది పరిణామ క్రమం చెంది తీరవలసిందే. ఈ ఈజ్‌ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఐన్‌స్టీన్ చెప్పినా, లేదంటే కర్మ సిద్ధాంతం ప్రకారం పునరపి జననం, పునరపి మరణం అని చెప్పినా, లేదనుకుంటే ఇంకొక పద్ధతిలో జాతక కథల్లో బుద్ధుడు చెప్పినా, ఏం చెప్పినా సరే నువ్వు, నేను ఈ భూమి మీద పర్మనెంట్ ఎవరం కాదండి. అప్పుడెప్పుడో వస్తదటండి డెత్. ఎప్పుడో వస్తదటండి. ఈ ఐసీయూలో లేదంటే కర్మకాండలు లేదంటే శ్మశానాలు తీసుకెళ్ళాలి మరొకటన్నది. అది ఎప్పుడో వచ్చి డెత్‌ని ఇప్పుడు నువ్వు డెత్ అనిపిస్తున్నావే, ఇది నీ చేతుల్లోనే ఉందేమో. ఈ భయంతోటి నువ్వు నిరంతరం చేస్తున్నావు. మనిషికి ఒకసారి చావు వస్తది. నువ్వు రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నావు? అలా అవుతుందమ్మా, ఇలా అవుతుందో, ఇది అవుతుందమ్మా, అది అవుతుంది, నాకు ఊపిరి సరిపడలేదు అని చెప్పేసి అప్పుడే చచ్చిపోతున్నావు. నువ్వు వద్దనుకుంటేనే యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తానంటావు. వద్దనుకుంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తానంటావు. నీకు ఏ భయాలున్నాయో ఆ భయాలు కొడతావు. కొట్టిన వెంటనే వేలు వీడియోలు వస్తున్నాయి. దాన్ని చూసి మళ్ళా భయపడిపోతున్నావు. మళ్ళీ తిరిగి ఏదో పదం వస్తుంది, ఆ పదాన్ని కొడతావు. చాట్ జీపీటీలో కొడతావు, మెటా ఏఐలో కొడతావు.